పెళ్ళాం ముందే ఆవిడతో సినిమాలకి షికార్లకి తిరగడం ఏంటి, ఆవిడ నిన్ను చూసుకోవడానికి సేవలు చేయడానికి ఇంటికి రావడం ఏంటి? ఏంటి అయిపోయింది ఛాన్స్. ఒక్క నిమిషం, అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా పర్సనల్ అయిపోయి నీకేంటి అంత ఇంట్రెస్ట్? ఇంట్లో మొగుడు చేయడానికి పని లేదా నీకు? మొగుడున్నాడు కానీ పాపం అతనికి చేయడానికే పని లేదు. ఏమని చేస్తుంటాడు? లాయర్. ఈ మధ్య క్లయింట్స్ బాగా తగ్గిపోయారు, సో రాదేమన్నా కొత్త క్లయింట్ లా జాయిన్ అవుతుందేమో. చూసావా, నీ మీద కన్సంతో ఏం తిరగట్లేదు. మన ఇద్దరు ఇడిపోయిన తర్వాత వాళ్ళ ముగ్గురిదే తీసుకెళ్లి కూర్చోబెట్టేద్దాం తిరుగుతుంది. కనీసం ఏదో ఒక రీజన్ తో అయినా నా చుట్టూ తిరుగుతుంది. నువ్వు ఆవిడ చుట్టూ తిరుగుతున్నావు కదా. నేను మళ్ళీ షటప్. మీ ఆయన నంబర్ ఇవ్వవే. వాట్సాప్ లో ఏ, రాధా, ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. నువ్వు లేకపోతే నా జీవితంలో వెలుగు ఎక్కడ ఉంటుంది చెప్పు? మొత్తం చీకటైపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకోవచ్చు కదా. దారి తప్పిన పిల్లలాగా ఎక్కెక్కి ఏడ్చేస్తాను. నా మాట అర్థం చేసుకో. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా అయిపోయాం? ఒక్కసారి అర్థం చేసుకోరాదా? అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అర్థం చేసుకోరాదా ప్లీజ్? ఇంత ఎమోషనల్ డైలాగ్ చెప్పిన తర్వాత కన్నీళ్ళు రావట్లేదేంటి? ఫీలింగ్స్ చచ్చిపోయా?